course of instrumental in starting India's first universal level magic course from Potti Sriramulu University. He coached and mentored thousands of students in goal setting and ways to achieve them, and is here today to share his experience. Welcome you, sir, for today's session, and I would like Mr. Samala Venugaru to take over this session. Hello, Yes, sir. is it audible? Yes, it's audible, sir. Yeah, good morning to everybody. Yes, sir. It's audible, sir. We have muted all the participants. You Okay, can go ahead with the session, sir. okay. We are audible. Yeah, hi everybody. So now, today our webinar is on goal setting. So I'm going to brief you all about what is goal setting and what is the importance of that, and what is the necessity of goal setting, and what are the steps to be taken to do this goal setting, and just like a ladder, how to reach, and also planning to the extent of goal setting, and how successfully can be taken care of this. And especially, I think you all are graduate, undergraduate students now, I believe. So in this context, first I will start with a small, example of the little small story. I think is it comfortable in the English and Telugu or mix, or what you would like to have? Okay, I will mix English and Telugu for your comfortable this thing. So one person, he was standing on the crossroads. For example, you can take it as a RTC crossroads. అక్కడ ఒక అబ్బాయి నిలబడి ఒక పెద్ద మనిషిని అడుగుతున్నాడు, ఏమని, సార్ ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని చెప్పేసి. బట్ ఈ స్టాండింగ్ ఆన్ ద క్రాస్ రోడ్స్, అంటే క్రాస్ రోడ్ 4 రోడ్ల మధ్యలో ఉన్నాడు అనమాట. ఉండి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ వేర్ డస్ దిస్ రోడ్ లీడ్స్ అని చెప్పేసి. అతను పెద్ద మనిషి కాబట్టి ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ ఈ సెడ్ దాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో వేర్ డు యు వాంట్ టు గో, నువ్వు ఎక్కడ పోవాలి అనుకుంటున్నావు అన్నాడు. అనగానే ఇమీడియట్లీ ఈ సెడ్ దట్ ఐ హావ్ నో ఐడియా అన్నాడు. దెన్ యూ కెన్ గో ఎనీ రోడ్, యూ కెన్ గో ఎనీ రోడ్, యాజ్ సింపుల్ యాజ్. సో అందుకనే మీకు ఏదైనా గోల్ సెట్ చేసుకోకపోతే మీరు ఎక్కడ పోవాలి అని చెప్పిన బ్లాంక్ ఉంటుంది మీ మైండ్లో ఆల్వేస్. మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్, బీయింగ్ స్టూడెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఆల్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్ యాక్చువల్లీ యూ పీపుల్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు గోల్ సెట్ చేసుకోవాలి. ఒక దీనికి బేసిక్ ఫండా ఏంటంటే ఒక గైడ్ ఉండాలి. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎ గైడ్. సో దట్ ఈస్ వాట్ మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టండి, హౌ టు వే టు గో అనేది మాత్రం మీరు ఉండాలి. అంటే యూ రిక్వైర్డ్ ఆల్వేస్ ఏ గోల్, దానికి సరైన స్టెప్స్ ఉండాలి. నౌ ఐ విల్ టెల్ యూ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ ఎ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఇన్ అవర్ లైఫ్. అప్పటికైనా కానీ మనం గోల్ సెట్ చేసుకొని సక్సెస్ అవుతాము. లేదు నేను చాలా పెద్ద మెజిషియన్ని, నేను చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ని, నేను ఇవన్నీ నాకు అక్కర్లేదు అనేది వస్తే మాత్రం ఇది చాలా నష్టపోతాం మనం. సో అందుకని ఆల్వేస్ ట్రై టు లెర్న్. ఈరోజు నేను 40 years అయింది మ్యాజిక్ ఫీల్డ్లోకి వచ్చి. నేను ఇప్పుడు కూడా ఎవరిని అడిగితే, ఇంటర్వ్యూ కానీ ఎవరిని అడిగితే,
యు ఆర్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే నేను నో 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 స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ మ్యాజిక్ అంటాను. అది ఇమీడియట్లీ షాక్ అవుతారు ఏంటి అని. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ బి దేర్ ఇన్ యూ. మీలో ఆల్వేస్ లెర్నింగ్ ఉండాలి. ఎందుకంటే ఎనీ ఫీల్డ్‌లో కూడా ఎప్పటికొకసారి మనం పర్ఫెక్షన్ అనే దాంట్లో పోకుండా పర్ఫెక్షన్ ఉండాలి. కానీ నేనింక మాస్టరు, నాకింక మించి ఎవరు లేరు అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడు తెచ్చుకోవద్దు. సో దానికొకటే మార్గం ఏంటంటే లెర్నింగ్ యాప్టిట్యూడ్ షుడ్ బి ఆల్వేస్ టు యూ. టు అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గోల్ ఇన్ లైఫ్, ఐ నీడ్ టు నో హౌ టు సెట్ దెమ్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీరు ఇంపార్టెన్స్ అండర్‌స్టాండ్ చేసుకొని గోల్‌ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని మీద ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో టు నో ద రీజన్స్ వై పీపుల్ ఆర్ అనేబుల్ టు అచీవ్ ద గోల్స్. వాళ్ళు గోల్ సెట్ చేసుకొని కూడా ఎందుకు అచీవ్ అవుతలేరు కూడా నేను ఇప్పుడు మీకు ఈ మన సెషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అట్లాగే యూజ్ స్వాట్ టెక్నిక్స్ టు ఎఫెక్టివ్ ఇంటర్సెప్ట్ అండ్ సెట్ గోల్స్. అంటే మీకు స్వాట్ మీకు చెప్పబోతున్న షార్ట్‌లో ఉంటుంది. అది లాస్ట్‌లో వస్తుంది మీకు ఇప్పుడు. దీని మీద ఐ విల్ ఫోకస్ ఆన్ దీస్ పాయింట్స్ ఇన్ యూ ఇన్ ది రెగ్యులర్ దిస్ థింగ్ కోర్స్‌లో. అజెండా ఏంటి ఈరోజు మన దాంట్లో అంటే డిఫైనింగ్ గోల్ సెట్టింగ్. వై డు నాట్ మోస్ట్ పీపుల్ సెట్ గోల్స్? ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్. వై గోల్స్ ఫెయిల్? గోల్స్ తీసుకొని ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అవి కూడా చెప్తున్నాను. గైడ్లైన్స్ ఫర్ సెట్టింగ్ గోల్స్, టైప్స్ ఆఫ్ గోల్స్, టైమ్ టు సెట్ యువర్ గోల్, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ అజెండాలో ఈ రోజు అంటే నేను మీకు చెప్పబోతున్నాను. నౌ లెట్ us come to the point. వై నాట్ మోర్ పీపుల్ సెట్ గోల్స్? చాలా మంది ఎందుకు గోల్స్ సెట్ చేసుకోవట్లేరు అంటే వాళ్ళకి తెలియకనా ఏంటి అని చెప్పి. కానీ ఫస్ట్ నెంబర్ పాయింట్, వాళ్ళు నెగిటివ్గా ఉంటారు వాళ్ళ పాయింట్లో. ఆల్వేస్ సీయింగ్ దేర్ నెగిటివ్ రాదర్ దెన్ ద పాసిబిలిటీస్. అంటే మనము ఈ దారిలో పోతుంటే ఎన్ని గుంతలు ఉంటాయో, ఎన్ని కష్టాలు పడతామో అని ముందు ఆలోచిస్తుంటాం. నో, ఈ దారి వెళ్తే మనం రీచ్ అవుతామా అనేది ఆలోచించాలి. కానీ అక్కడ గుంతలున్నా, రోడ్ బాగాలేదు, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అది సెకండరీ థింగ్. ముందు మనము పాసిబిలిటీస్ చూసుకోవాలి, ఆ తర్వాత మనం సెట్ చేసుకోవాలి. సో ముందు థింకింగ్ అనేది ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ దట్ ఇఫ్ ఐ సెట్ మై గోల్ ఐల్ రీచ్ ఇట్ ది ఎక్స్టెంట్ అని. తర్వాత ఫియర్ ఆన్ ఫెయిల్యూర్స్. అంటే మనం భయపడుతుంటాం, అరే మనం ఫెయిల్యూర్ అవుతామేమో, మీరు ఫెయిల్ అవుతే వేరే వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇప్పుడు నేను ఒకవేళ గోల్ సెట్ రీచ్ కాలేదు, ఫెయిల్ అయిపోతుండే బాగుంటుంది కదా అని ఇలాంటివన్నీ భయాలు ఉంటాయి. ఆ భయాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఇవన్నిటి కూడా మనం వాటిని దూరం చేస్తుండాలి. మనకు కావాల్సిందంతా మనకు పాసిబిలిటీస్, పాజిటివ్ థింకింగ్, ఇలాంటివి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ కూర్చోవాలి మనం అంతవరకే. మేజర్ ఏంటంటే ఏ ల్యాక్ ఆఫ్ అంబిషన్. వాళ్ళకి ఏంటి, దిస్ ఇస్ రిజల్ట్ ఆఫ్ యువర్ వాల్యూ సిస్టమ్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్ టు లివ్ ఫుల్ఫిల్ లైఫ్. ఏంటంటే మనకి కోరికలు ఉండాలి కానీ ఆశలు ఉండొద్దు. సో ఈ అంబిషన్ లేనప్పుడు ఇంకా మీరు ఏమి చేసుకోలేరు. సో అందుకనే ఫస్ట్ మీరు అంబిషన్ డెవలప్ చేసుకోండి. మీరు ఏం చేద్దాము అనుకుంటున్నారు, ఎంతవరకు రీచ్ అవుదాం అనుకుంటున్నారు అనేది మీలో ఉండాలి. సో అది అంటే మీకు చిన్న ఇక్కడ అంబిషన్ దగ్గర మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఏంటంటే ఒక ఫిషర్ మ్యాన్ చేపలను పడుతూ ఉంటాడు. ఒక చేపలు పట్టేవాడు చేపలను పడుతూ ఉంటాడు. అతనికి ఏంటి చేస్తుంటాడంటే ఒక పెద్ద చేప వస్తుంది, అది తీసి పక్కన పెట్టేసేసి చిన్న చేపల కోసం పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇలాగా ఆయన పెద్ద చేప రాగానే మళ్ళీ తిరిగి దానిలో వేసేసేసి మళ్ళీ చిన్న చేపల కోసం వెతుకుతున్నాడు. ఒక అతను చూస్తుంటే ఏమన్నాడంటే, ఏంటి నేను, నీవు పెద్ద చేప వస్తే అంత గ్రేట్ అసలు యాక్చువల్గా, అలాంటిది మళ్ళీ తిరిగి అందులో వదిలేస్తున్నావు, చిన్న చేపనే పడుతున్నావు ఏంటి అనేసి. సార్ నా ఇంట్లో నా దగ్గర నేను ఫిష్ ఎందుకు మనము వాళ్ళు సేల్ చేస్తాం కూడా, లేకపోతే ఇంక రెండు తింటుంది కూడా. అయితే వాడు తినడానికి కోసం ఇంట్లో నా దగ్గర ఫ్రై చేసే ప్యాన్ ఉంటుంది కదా మనం ఫ్రై చేసుకునేది, ఆ ప్యాన్ చిన్న సైజులో ఉంది సార్, అందుకే నేను చిన్న పట్టుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు. ఇది కరెక్టా? సో మీలో మీరు ప్రశ్న వేసుకోండి. ఇది పెద్ద చేప వస్తే
దాంట్లో బెనిఫిట్స్ ఏంటివి? దాంట్లో మనము కట్ చేసుకొని, దాన్ని పీసెస్ చేసుకొని ఫ్రై ప్యాన్‌లో చేసుకొని తినొచ్చు. ఒక పెద్ద చేప రాగానే టైమ్ సేఫ్ అయిపోయింది. ఆ పెద్దది తీసుకొచ్చుకొని నువ్వు కట్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ ఈయన ఆ చిన్న చేపల కోసం చిన్న చేప తీసుకోవడం కోసం ఎంత కష్టపడాలి, టైం వేస్ట్ చేయాలి, మళ్ళా తీసుకొచ్చుకొని ఒక్కో దాన్ని కడగాలి, నీట్ చేసేటప్పటికి ఎంత టైం స్పెండ్ అవుతుందో చూసుకోండి. వేస్ట్ అవుతుందో చూసుకోండి దానికి. అది మన పెద్ద చేప తీసుకొచ్చుకొని ఆయన ముక్కలు కట్ చేసేసుకొని హాయిగా ఫ్రై ప్యాక్ చేసుకొని తినేసేస్తే నీట్‌గా, క్లీన్‌గా తొందరగా షార్ట్ టైమ్‌లో కూడా అయిపోతుంది. ఇందుకి అతనికి ల్యాక్ ఆఫ్ యాంబిషన్ ఇక్కడ. అతనికి యాంబిషన్ చాలు. ఇంతవరకు లిమిట్ ఉంది అతనికి. దట్ ఈస్ లిమిటెడ్ థింకింగ్ అంటాం. అంటే ఒక లిమిట్ ఉంది థింకింగ్‌లో. కానీ థింకింగ్ ఆల్వేస్ షుడ్ బి బ్రాడ్. యూ మే బి రీచింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఎప్పటికైనా కూడా గోల్‌ని మనము పెద్ద గోల్ పెట్టుకోవాలి. కానీ అట్‌లీస్ట్ మనం 60, 70%, 80% రీచ్ అయినా కూడా విల్ బి సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో మనమే ముందుగానే మనం లిమిటెడ్‌గా పెట్టుకున్నాం అనుకోండి. అది ఎంతవరకు వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మనకి తర్వాత క్వెషన్ వస్తుంటది. సో ఇలాగా మనం గోల్స్ సెట్ చేసుకోవడంలో క్లియర్‌గా ఉండాలి. ఇంకొకటి ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇఫ్ ఐ డు నాట్ మేక్ ఇట్ వాట్ విల్ అదర్ పీపుల్ సేస్. అంటే నేను ఒకవేళ గోల్ రీచ్ కాకపోతే రిజెక్షన్ అంటే ఒకవేళ మధ్యలో ఆపేసేసుకుంటే, దానికి వద్దనుకుంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది వేరే వాళ్ళ కోసం కాదు. ముందు నువ్వు సెట్ చేసుకొని నీ లైఫ్ ఏంటో తెలుసుకొని నీ లైఫ్‌ని ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు అది గోల్ సెట్టింగ్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుందన్నమాట. అలాగే లో సెల్ఫ్ ఎస్టిమేషన్. సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకుంటున్నప్పుడు తక్కువ చేసుకోవద్దు ఎప్పటికైనా. ఇందాక మీకు చెప్పినట్టుగా బికాజ్ ఆఫ్ పర్సన్ యూ షుడ్ బి హావ్ ఇన్స్పిరేషన్. చాలా ఇది ఉండాలి. అప్పుడు కానీ మీకు రీచ్ అయ్యే సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్స్. ఇంపార్టెంట్ ఆఫ్ గోల్ని మనం ఇగ్నోర్ చేస్తుంటాం. నోబడీ టాట్ దమ్. అంటే ఆయనకు ఎవ్వరు చెప్పలేదు వాళ్ళకి. దే నెవర్ లెర్న్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గోల్ సెట్టింగ్. వాళ్ళు ఎప్పుడు కూడా గోల్ సెట్టింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకోలేరు. ఈ రోజు వీఆర్ లక్కీ దాట్ విత్ మై ఎక్స్పీరియన్స్ and your management has requested me to take this session and now we are getting this opportunity. ఎవరికైతే ఇగ్నరెన్స్ ఇంపార్టెంట్ చేశారో తెలియకుండా వాళ్ళు చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో రీచ్ కావడం గోల్, అలాగే వాళ్ళ లైఫ్లో రావడానికి సక్సెస్ కావడానికి చాలా కష్టం అవుతుంది. ఏ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు సెట్ చేసుకోలేకపోతున్నారు దీనివల్ల. సో ఇప్పుడు నేను మీకు వై సెట్ గోల్స్, సెట్ ఎందుకు ఇంపార్టెంట్ ఆఫ్ ది గోల్స్ అంటే హియర్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మీరు గోల్ సెట్ చేసుకోకపోతే మీకు ఏమవుతుంది అనేది మీకు చెప్పబోతున్నాను. యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే గోల్ సెట్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు.